మహాభారతంలో మనకు జరిగిన కథల్లో శివుడి ప్రేమ కథ మరొకటి. దక్షుడు కూతురు సతీదేవిని శివుడు వివాహం చేసుకుంటాడు. ఇది తెలిసిన దక్షుడు శివుడి మీద చాలా కోపంతో ఉంటాడు. అగ్నిదేవుడు ఒకరోజు యాగం చేస్తుండగా ఆ యాగం వద్దకు దక్షుడు వస్తాడు. అతన్ని చూసి అందరూ గౌరవంతో మర్యాద గెలుస్తాడు. కానీ శివుడు అలానే కూర్చుంటాడు. ఇది మనసులో పెట్టుకుని దక్షుడు ఒకరోజు అందరి దేవులను పిలిపించి యాగం పెట్టిస్తాడు. కానీ శివుని సతీదేవిని మాత్రం పిలవడు. ఇది తెలుసుకుని సతీదేవి తన తండ్రి పిలవకపోయిన యాగంకి వెళ్లి తన తండ్రిని ప్రశ్నిస్తుంది, నా భర్తను ఎందుకు మీరు పిలవలేదు అని. అప్పుడు దక్షుడు శివుని అవమానిస్తూ ఇలా మాట్లాడతాడు. శ్మశానంలో కపాలంల మాల వేసుకొని పులి చర్మం ధరించుకొని ఒక విషసర్పమును తన మెడలో వేసుకుని ఉండేవాడిని నేను ఎలా పిలుస్తాననుకున్నావు? ఇంత నిండు సభలో నా భర్తను అవమానించిన వాడి కూతురుగా నేను ఉండను. నువ్వు జన్మనిచ్చిన ఈ రూపంలో నేను బతకలేను. ఈ శరీరంతో నేను ఈ లోకం మీద తిరుగుతూ ఉంటే దక్షాయిని కూతురు దక్షిణి అని నన్ను పిలుస్తారు. ఆ పిలుపు నాకు వద్దు. ఇంకో జన్మెత్తి శివుని వివాహం చేసుకుంటా అని మంటలోకి వెళ్ళిపోతుంది సతీదేవి. ఇది తెలుసుకున్న శివుడు రుద్రుడు అవుతాడు. చలనం లేని దాక్షాయిని తన భుజాలపైన వేసుకొని శివతాండవం చేస్తాడు. బాధతో భారతదేశం అంతా తిరుగుతాడు. శివుడు తలుచుకుంటే తన భార్యను కాపాడడం చిటికలో పని. కానీ తన భార్య ఆఖరి మాటకు గౌరవించి ఆ ప్రయత్నం చేయడు. ప్రేమించిన మనిషి దూరం అయితే ఎంతలా బాధపడతారో శివుడు ఆ బాధపడ్డాడు. ఇవన్నీ చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మన జీవితంలో కష్టాన్ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. గాల్లో తీసుకుని వస్తా. నేనే మీ గాల్లో.